నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎస్ఈసి. నేడు పోలింగ్ సామాగ్రి పంపిణీ. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం. రేపటి నుంచి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో బల్దియా పాలన. ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు. శాఖల ప్రతిపాదనలపై సమీక్షించనున్న సర్కార్. లోక్సభ స్పీకర్పై అవిశ్వాసానికి సిద్ధమైన విపక్షాలు. ఓం బిర్లా తీరుపై ఆగ్రహం. ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం. అమెరికా ఆంక్షలతో క్యూబాలో తీవ్రమైన చమురు కొరత. ఇంధనం లేక ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులకు ఇక్కట్లు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 14 మంది ఏకగ్రీవం కాగా 12,930 మంది భవితవ్యం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సుమారు 52 లక్షలకు పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేయాలని, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల బృందాలకు ఎస్ఈసి రాణి కుముదిని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత కలెక్టర్లు ఎన్నికల అధికారులతో ఎస్ఈసి రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జులు, గెస్ట్ హౌస్లను తనిఖీ చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తే 2 ఏళ్ల జైలు, జరిమానా ఉంటుందని ఎస్ఈసి వెల్లడించింది. బుధవారం పోలింగ్ సందర్భంగా అమల్లో ఉండే ఆంక్షలను వెల్లడించింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసి తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటర్ స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటర్ వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని, టెంట్ వేయరాదని, అవసరమైతే గొడుగు వాడవచ్చునని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమికూడవద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని, ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. తెల్ల రంగు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. అభ్యర్థుల క్రమసంఖ్యలో చివరగా నోటా కూడా ఉంటుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు 25,000 మంది పోలీసులను సిద్ధం చేశారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందిని భద్రతలో వినియోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది బరిలో మిగిలారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవమయ్యారు. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో కాంగ్రెస్ 2,948, బీఆర్ఎస్
2634, బీజేపీ 2634 వార్డుల్లో పోటీలో ఉంది. రాష్ట్రంలోని అన్ని వార్డుల్లో కలిపి 2786 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ 38, బీఎస్పీ 213, సిపిఎం 128, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 288, సిపిఐ 168, జనసేన 332 స్థానాల్లో పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ ఎక్కడా బీఫారాలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52.5 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పురుష ఓటర్లు 25,62,369 ఉండగా మహిళలు 26,80,014 మంది. థర్డ్ జెండర్లు 640 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు అనేది మన చేతిలో వజ్రాయుధం లాంటిది. నేతల రాతలు మార్చేది, 5 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశించేది. మన గీతను మార్చి భవితను నిర్దేశించే శక్తి ఒక్క ఓటుకే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా, ప్రజల గొంతుక వినబడాలన్నా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కోటి పనులున్నా ఓటు తర్వాతే, రాజకార్యాలైనా ఓటేసి వచ్చాకే. ఎన్నికల రోజు అధికారిక సెలవు కాదు, అధికారం ఎవరికివ్వాలో, సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో నిర్ణయించుకునే రోజు. కొద్దిసేపు వరుసలో నిలబడడానికి బద్దకిస్తే మొత్తంగా ప్రజాస్వామ్యమే వరుస తప్పుతుంది. ఎందుకు ఓటేయాలని నోరు పారేసుకుంటే 5 ఏళ్లు నోరు మూసుకొని బతకాల్సి వస్తుంది. మనం ఓటు వేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మనం ఓడిపోతాం. అందుకే పట్టణ ఓటర్లు కాలు కదపాలి, బాధ్యతగా ఓటేసి భవితను నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు పౌరుల చేతుల్లో తిరుగులేని ఆయుధం. అవినీతి పాలకులపై వేటు వేసి సమర్థమైన నేతలకు పగ్గాలు అప్పగించే సాధనం. అభ్యర్థుల గుణగణాలు, విద్యార్హతలు, గత చరిత్రను చూడకుండా ఓటు వేయడం ఎంత తప్పో అసలు ఆ హక్కునే వినియోగించుకోకపోవడం అంతే తప్పు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ దిశ దశను నిర్దేశించే ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తే దేశంలో మనం కోరుకున్న మార్పు ఎప్పటికీ సాధ్యం కాదు. ఓటు హక్కును వినియోగించుకుంటేనే మన పాలకులను నిర్దేశించే స్థితిలో ఉంటాం. ఓటు వేయాల్సిన ధర్మం పాటించనప్పుడు ప్రభుత్వ పథకాల ఫలాలు గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెట్టాలనుకోవటం స్వార్థమే అవుతుంది. బాధ్యత నిర్వర్తించినప్పుడు బాధలు తీర్చమని నిలదీసే అవకాశం ఎక్కడుంటుంది? అందుకే ఓటు హక్కును వినియోగించుకుంటేనే అసలైన పౌరుడిగా నిలుస్తాం. ఎన్ని పనులున్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి పోలింగ్ రోజున ఓటేస్తేనే మన కర్తవ్యాన్ని నెరవేర్చిన వారమవుతాం. నాయకుడితో పాటు దేశ తలరాతను సైతం మార్చే సత్తా ఓటుకు ఉంది. రాజకీయ అధికారంలో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా తమను తాము పాలించుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ప్రాతినిధ్యం వహించే సమర్థుడైన నాయకుణ్ణి గెలిపించుకునే అవకాశాన్ని ఓటు పౌరులకు కల్పిస్తుంది. ప్రజలు అంతిమంగా విచక్షణతో వినియోగించుకునే ఓటు ద్వారానే మన ప్రగతి ఆధారపడి ఉంటుంది. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం సాకారం కాదు. మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే దుష్ట నాయకులు దోచుకుంటారు, సమాజమే తమకు సేవ చేసే విధంగా మలుచుకుంటారు. అలాంటి ఉదాహరణలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అదే ఒక సమర్థ నాయకుణ్ణి ఎన్నుకుంటే ఈ తలనొప్పి ఉండదు కదా. అందుకే మంచి నాయకులను ఎన్నుకోవడానికి, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలకు దక్కిన వెలకట్టలేని ఆయుధం ఓటు. నేతలతో పాటు తమ చుట్టూ ఉన్న సమాజం, తద్వారా దేశం తలరాతను మార్చే సత్తా ఓటుకు ఉంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. పోలింగ్ రోజున సెలవుగా భావిస్తోన్న కొందరు తమ శక్తిని చాటలేకపోతున్నారు. పట్టణాల్లోనైతే చాలా మంది ఓటింగుకు తమకు సంబంధం లేదనే విధంగా ఆలోచిస్తున్నారు. ఆ రోజు విహారయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఓటును సద్వినియోగం చేసుకోలేక వ్యవస్థలను విమర్శించడం పనిగా పెట్టుకుంటున్నారు. సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పోలింగ్ రోజు మనకున్న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి. తమ ఒక్క ఓటుతో జరిగేదేముంది అనే నిర్లక్ష్య ధోరణికి చరమగీతం పాడాలి.
సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు సంసిద్ధం కావాలి. అప్పుడే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశ భవిత సరైన వారి చేతుల్లో ఉంటుంది. నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. కొన్నిసార్లు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడంతో అభివృద్ధిలో వెనకబడుతుండడమే కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. సామాన్యుల చేతిలో ఏకైక పాశుపతాస్త్రం ఓటు హక్కంటే అతిశయోక్తి కాదు. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు కొరగాకుండా చేస్తుంటారు కొందరు. చేతిలోని అస్త్రం వినియోగించకుండా అస్త్ర సన్యాసం చేస్తుంటారు. రకరకాల కారణాలతో ఓటు వేయటం మానేస్తుంటారు. కొంతమందైతే ఓటు వేసేది మన కోసం కాదు, వేరే వారి కోసం అన్న భావనలో ఉంటారు. ఇంకొందరైతే ఓటు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని నిర్లక్ష్యం వహిస్తారు. 5 ఏళ్లకోసారి వచ్చే అవకాశం వదులుకొని సమస్యల్ని పరిష్కరించలేదంటూ విమర్శలు చేస్తుంటారు. ఓటు వేసేవారే ప్రశ్నించగలరన్న సంగతి మర్చిపోతుంటారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోకుంటే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోతాం. ఓటు హక్కు వినియోగించుకోవడంలో విద్యావంతులే అనాసక్తి ప్రదర్శిస్తుండడం వల్ల సగం ఓట్లు కూడా పొందని వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతున్నారు. గెలుపోటముల్లో ప్రతి ఓటు కీలకమైన తరుణంలో కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి వారి వల్లే ఎంతో మంది అవినీతి, నేరచరితులైన నేతలు గద్దెనెక్కుతున్నారు. ఫలితంగా వారు చెప్పినట్లే ప్రజలు వినాల్సిన పరిస్థితులున్నాయి. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా పక్క దేశాల అభివృద్ధి చూసి నివ్వెరపోవటం కాదు, అక్కడ ఆ స్థాయిలో పురోగతి కనిపించడానికి కారణమేంటి, అందులో ఆ దేశ ప్రజల భాగస్వామ్యం ఎంత అనేది కూడా ఆలోచించాలి. నిజాయితీగా ఓటు వేసి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకుంటేనే అన్నీ సాధ్యమవుతాయని గుర్తించాలి. దేశం బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇదే విన్నపం. రండి, ఓటేద్దాం. మన భవితను మనమే నిర్ణయించుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం 5 ఏళ్ల గడువు నేటితో ముగియనుంది. నగరంలోని 150 డివిజన్లలోని కార్పొరేటర్లంతా మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో బల్దియా పాలన కొనసాగనుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉండే అధికారిని జీహెచ్ఎంసీకి ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బల్దియాను 3 కార్పొరేషన్లుగా విభజిస్తారనే చర్చ కొన్నాళ్లుగా నడుస్తున్నప్పటికీ త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం 5 ఏళ్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు 2021 ఫిబ్రవరి 10న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి నేటి వరకు 5 ఏళ్ల పాటు 150 డివిజన్లలో వారి ఆధ్వర్యంలో పాలన సాగగా ఇవాళ్టితో వారంతా మాజీలు కానున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా, శ్రీలతారెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గ్రేటర్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. కౌన్సిల్లో పార్టీల బలాబలాలు మారాయి. అవిశ్వాస తీర్మానం పెట్టే బలం ఏ పార్టీకి లేకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ 5 ఏళ్లు పదవీ కాలంలో కొనసాగారు. కార్పొరేటర్ల సంఖ్య 150 నుంచి 144కు తగ్గింది. గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ, సంతోష్ నగర్, చంపాపేట కార్పొరేటర్లు అనారోగ్య కారణాలతో మరణించారు. మెహదీపట్నం కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ నాంపల్లి ఎమ్మెల్యేగా, రెహమత్పురా కార్పొరేటర్ మహమ్మద్ ముబీన్ బహదూర్పురా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 6 డివిజన్లకు ఉప ఎన్నిక నిర్వహించకుండానే పాలకవర్గం 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 5 ఏళ్లలో మొత్తం 23 పాలక మండలి సమావేశాలు జరిగాయి. వారానికోసారి స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించారు. పాలక మండలి సమావేశాల్లో 415, స్థాయి సంఘం సమావేశాల్లో 1200కు పైగా తీర్మానాలు ఆమోదం పొందాయి. పాలక మండలి సమావేశాల్లో సగానికి పైగా ఆయా పార్టీల నిరసనలు, విమర్శలు, ప్రతి విమర్శలతోనే ముగిశాయి. ప్రకటనల విభాగంలో అధికారుల అవినీతి, వీధి కుక్కలు, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించేందుకు అన్ని పార్టీల కార్పొరేటర్లతో 2 అడహక్ కమిటీలు ఏర్పడ్డా పెద్దగా ప్రయోజనం లేకపోగా కాలయాపనకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీకి 6,530 కోట్ల అప్పులు పేరుకుపోగా కాంగ్రెస్ సర్కారు వచ్చాక వడ్డీతో పాటు అసలు చెల్లిస్తుండటంతో ప్రస్తుతం అప్పులు 4,876 కోట్లకు చేరాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతిపాదనల కంటే తక్కువగానే రావడంతో అభివృద్ధి పనులకు నిధులు అంతంత మాత్రంగానే అందాయి.
ఈ 5 ఏళ్ల పాలనలో 5,117 కోట్ల రూపాయలు వెచ్చించి 23,287 అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. వరద ముంపు నివారణకు 816 కోట్ల రూపాయలు వెచ్చించి 1,636 పనులు పూర్తి చేశారు. 5 ఏళ్లలో నగర వ్యాప్తంగా 2,469 కోట్లు వ్యయం చేసి 8,542 రహదారి పనులు పూర్తి చేశారు. 56 జంక్షన్లను 38.15 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 11,460 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం ఎంతో శ్రమించిందని, భాగ్యనగరానికి గ్రీన్ సిటీ అవార్డు, ట్రీ సిటీ హోదాతో అంతర్జాతీయ గుర్తింపు దక్కాయని జీహెచ్ఎంసీ వివరించింది. పాలకవర్గం గడువు ముగియడంతో బుధవారం నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగనుంది. కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే వరకు పౌరసేవలు, అభివృద్ధి పనుల విషయంలో ఆటంకాలు తలెత్తకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న అధికారిని జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇటీవల 27 శివారు మున్సిపాలిటీల్ని బల్దియాలో విలీనం చేస్తూ 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా విభజించారు. జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తూ కొత్తగా 12 మంది ఐఏఎస్లను జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా నియమించారు. పాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ పేర్లతో కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీని 3 నెలల్లో పూర్తిస్థాయిలో గాడిన పెట్టి జూన్లోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కార్పొరేటర్లు, అధికారుల సమిష్టి కృషితో 5 ఏళ్లలో నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తన పదవీ కాలంలో కమిషనర్, అధికారులు అందించిన సహకారాన్ని మరువలేనని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం జరిగింది. అజెండా అంశాల్లోని 9 ప్రతిపాదనలకు 11 అదనపు అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవల అహ్మదాబాద్, రాజ్కోట్ పురపాలక సంఘాల్లో మేయర్ ఆధ్వర్యంలో పర్యటించిన కార్పొరేటర్ల బృందం అక్కడ గుర్తించిన ఉత్తమ విధానాలతో కూడిన సమగ్ర అధ్యయన నివేదికను స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్కు అందజేశారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనులు పూర్తి చేస్తామని తెలిపిన కర్ణన్, కార్పొరేటర్లు లేవనెత్తిన ప్రజా సమస్యలను చాలా వరకు పరిష్కరించామని వెల్లడించారు. ఈ సందర్భంగా మేయర్ పదవీకాలం పూర్తి కావడంతో ఆమెను తన ఛాంబర్లో కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలు వచ్చే వారం మొదలు కానున్నాయి. ఈ నెల 16 నుంచి వారం రోజుల పాటు అన్ని శాఖల ప్రతిపాదనలపై సమీక్ష జరగనుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. వాటిని పరిగణలోకి తీసుకుని వార్షిక పద్దును ఖరారు చేయనున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకనుగుణంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఆ తర్వాత మొదటి బడ్జెట్ ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక పద్దు రూపకల్పనకు కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన సన్నాహక సమావేశాల్ని సమ్మక్క సారలమ్మ జాతర, మున్సిపల్ ఎన్నికల కారణంగా రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి వారం రోజులో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమీక్షలు చేయనుంది. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనల్ని సమీక్షిస్తారు. సంక్షేమ శాఖల ప్రతిపాదనలతో ఈ కసరత్తు ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్ ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గతంతో పోలిస్తే స్వల్పంగా పెరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాటా 29,280 కోట్లు కాగా 2026-27లో 33,181 కోట్లు రానున్నాయి. గ్రాంట్లు, ఇతరాల రూపంలో మరో 6,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధుల్ని వీలైనంత ఎక్కువ రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సొంత పన్నుల రాబడుల్లో వార్షిక వృద్ధి, పన్నేతర ఆదాయం అంచనాలు, ఇతరత్రాల్ని పరిగణలోకి తీసుకుని పద్దు రూపొందించనుంది. కేవలం 2002 నాటి ఓటర్ల జాబితాను మాత్రమే భారత ఎన్నికల సంఘం ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటుందని ఎంఐఎం పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈసీఐకి రాసిన లేఖను విడుదల చేసింది. 1951 నుంచి 2004 వరకు ఇప్పటికే 8 సార్లు ఎన్నికల జాబితా సమగ్ర సవరణ జరిగింది. కానీ 2002 నాటి తుది ఓటర్ల జాబితాను మాత్రమే గుర్తిస్తోందని లేఖలో ప్రస్తావించారు.
BLOలకు వారి ప్రస్తుత అధికార పరిధిలోని 1200 ఓటర్లు ఉన్న పోలింగ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారని గుర్తు చేశారు. వలసలు, ఇళ్ల పట్టణ విస్తరణ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఓటర్లు వేరే చోట నివసిస్తున్నారని తెలిపారు. ఫలితంగా BLOలు అటువంటి ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు పెట్టారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నట్లు కొందరు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడంపైన 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటోంది. క్యూబాలో విమానాలు ఇంధనం నింపుకోవడానికి సరిపడా గ్యాస్ అందుబాటులో లేదని అక్కడి విమానయాన అధికారులు ఎయిర్లైన్స్కు స్పష్టం చేశారు. సోమవారం హవానా అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా పనిచేసినప్పటికీ ఇంధనంపై పరిమితులు దూర ప్రయాణాలకు ఆటంకంగా మారాయి. క్యూబా పర్యాటక రంగానికి కీలకమైన రష్యా, కెనడా వంటి దేశాలకు వెళ్లే విమానాలకు ఇంధన కొరత పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో క్యూబాకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. లాటిన్ అమెరికాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచుతున్న ఒత్తిడి కారణంగా వెనుజువెలా, మెక్సికో వంటి దేశాల నుంచి క్యూబాకు అందే ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. క్యూబాకు ఆహారంతో కూడిన మానవతా సాయాన్ని పంపుతామని మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ చెప్పారు. క్యూబాకు చమురు రవాణా ప్రారంభించేందుకు అన్ని చర్యలను తీసుకుంటామన్నారు. ఒక దేశ ప్రజలను ఇలా ఉక్కిరి బిక్కిరి చేయడం చాలా అన్యాయమని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలతో మిగిలి ఉన్న ఇంధనాన్ని క్యూబా ప్రభుత్వం రేషన్ పద్ధతిలో అమెరికన్ డాలర్లలో మాత్రమే విక్రయిస్తోంది. ఇంధనం లేక ప్రభుత్వ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలకు ప్రయాణం కష్టమైపోయింది. బ్యాంకుల పనివేళలను తగ్గించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హవానా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను రద్దు చేశారు.